ప్రజలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు దుగ్గిమల్ల ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గురజాల జగన్మోహన్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గెలుపొందిన వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద, అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఆ అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్లకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు, అది సాంప్రదాయం కూడా. ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగుకొని ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న కేడర్కి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా, అందరూ మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం, భౌతిక దాడులు, ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం, కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నోసార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన ఆనవాళ్లు లేవు. అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ను కాల్చడం జరిగింది, ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ ధ్వంసం చేసింది, ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అది మనకు కూడా బాగా తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, తన రౌడీయిజాన్ని పునరావృతం చేయాలా అని ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, మనుషుల మీద భౌతిక దాడులు చేయడం, ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రజల దగ్గర తల దించుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పాలన ఇచ్చారు. కాబట్టి ప్రజలకు మెచ్చి నచ్చి ప్రజలను ఆనందించే విధంగా పాలించాలే కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు. పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండామని కూడా తెలియజేసుకుంటున్నాను. పాల్పడిన వ్యక్తి గత శాసనసభ్యులు సీకే బాబు గారు. అతనికి కూడా ప్రజలు 20 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. కానీ ఈ దాడులకు మొత్తం ప్రధాన కారకుడు తనే అని కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.